కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 80కి పైగా వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోందన్నారు. అందుకు ప్రతిఫలంగా ప్రజలు మమ్మల్ని అభినందిస్తున్నారు. పరిష్కారం అయిన సమస్యలపై అర్జీదారులే స్వయంగా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. వినతులన్నింటినీ కూడా సంబంధిత శాఖల అధికారులకు పంపిణీ చేయడంతో పాటు వాటిని ఆన్లైన్లో కూడా నమోదు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవల్ని మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ సమస్యలు స్వయంగా వినడమే ప్రజా దర్బార్ ప్రత్యేకత అని ఎమ్మెల్యే అన్నారు. ఇక్కడ ఎవరు ఏం కావాలి మరి ఏం ఇవ్వాలంటే పెన్షన్ రాదు. నీకు ఎంత వయసు ఎంత 50 దాకా వచ్చేదో ఎంక్వైరీ అవుతున్నాయి. కాగితాలు ఇచ్చారు, స్థలాలు ఉన్నాయి లేవు కూడా ఇచ్చారా అయిపోయింది. చెప్పినప్పుడు అలాగే కాదు లిస్టులో ఉన్న అసలు మళ్ళా పెట్టమ్మా మళ్ళా పెట్టు. ఆల్రెడీ ఎప్పుడు లిస్టులో లేదు. ఇవిడి 3 ఏళ్ళ నుంచి రావట్లేదు అంటున్నారు. 3 సంవత్సరాలు అయింది అంటున్నారు. ఇప్పుడు వచ్చేట్లో లేదు. ఇప్పుడు ఇది ఇప్పుడు మనకు రేపు 12 ఇస్తాం కదా కొత్త పెన్షన్లో లేవు అందులో. అవునులే 2023 డిసెంబర్ అంటారు కానీ అంత ముందు గ్యాప్లో కూడా ఇద్దామని మళ్ళీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇస్తాం నెక్స్ట్ స్టేజ్. ఈ స్టేజ్లో అయితే డిసెంబర్ 23 నుంచి వస్తున్నాయి. ఇప్పుడు సెప్టెంబర్లో కొద్దిగా గ్యాప్ పీరియడ్ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చేమని ఇచ్చేస్తామని అన్నారు కానీ ఇది అయ్యాక చూస్తారు సార్. ఇది రేపు వచ్చేట్లు తర్వాత వచ్చేట్లు ఇది